మీ ఫాదర్ పెద్ద రాజకీయ నాయకుడు, అలానే పెద్ద డాక్టర్ కూడా, ప్రజా వైద్యుడు. అంటే పెద్ద రాజకీయ నాయకుడు కన్నా కూడా అండి, మేము పుట్టేటప్పటికి నర్సరావుపేట ప్రాంతంలో కానీ పల్నాడు ప్రాంతంలో రూపాయి డాక్టర్గా. ఆయన రాజకీయ జీవితం మీ మీద వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావాన్ని క్రియేట్ చేసింది? కోడెల శివప్రసాదరావుని రాజకీయంగా, ఆర్థికంగా, వ్యక్తిత్వ హననం చేసి బలహీనపరుస్తే, ఒకటి మా పెద్ద దిక్కుని కోల్పోయాం, మా వ్యాపారాలన్నీ ఇబ్బందులు పెట్టి మా మీద అక్రమ కేసులు పెట్టారు, మా వ్యక్తిత్వం హననం చేశారు, అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని బెయిల్ మీద తిప్పారు. ఎక్కడ కూడా ఈ 4 జరిగినప్పుడు 100కి 90% మంది బెదిరినట్టు, లొంగినట్లు మేము లొంగలేదండి. సాగునీటి సంఘాల ఎలక్షన్కి వచ్చినప్పుడు కార్యకర్తల మీద దెబ్బ పడుతుందంటే హోంమంత్రిగా చేసిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు చివరికి పోలీస్ కానిస్టేబుల్ చేత దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ నాయకులు పిల్లలు అనగానే వీళ్ళు డబ్బుతో ఉన్నారు, మనుషులను లెక్క చేయరు, మనుషుల్ని గౌరవించరు, చదువుకోరని. నీకు మీ అమ్మ లేదు, నీ చుట్టాలు లేరు, నీ కళ్ళ ముందే నీ తోబుట్టులు అందరూ చనిపోయారు, నువ్వు డాక్టర్ ఎందుకు రా, నా సినిమా థియేటర్లో జేరు, నీకు మేనేజర్ పదవి ఇస్తానని చెప్పాడు. చివరికి ఎవరైతే తను అవమానించారో, చివరి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆయన ప్రాణాలను కూడా కాపాడిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. అనేక మంత్రిత్వ పదవులు నిర్వహించి ఆంధ్ర రాష్ట్ర తొలి శాసన సభాపతిగా ఉన్నా సరే, తెలుగు వారందరూ కానీ పల్నాడులో ఉన్న అందరూ గర్వంగా ఆయన పిలుచుకునే పేరు డాక్టర్ గారు. దేవినేని నెహ్రూ గారు కానీ, కరణం బలరామ కృష్ణమూర్తి గారు కానీ, కోడెల శివప్రసాద్ గారు అందరూ రాజకీయంగా పోరాట యోధులు. కానీ వీళ్ళందరిలో కోడెల గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కొండ మీద కోటయ్య ఉన్నాడు, కోటలో మా కోడెలు ఉన్నాడు. ఆశనైతే ఆయన మీద పెట్టుకున్నారు, అది నెరవేర్చి ఈరోజు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదండి, భారతదేశానికే కాదు, ఆసియా ఖండంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్గా తీర్చిదిద్దటంలో కోడెల శివప్రసాదరావు గారిది మరవలేని పాత్ర. ఆయన నుంచి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం నేను క్యారీ చేయాలి అని మీరు నేర్చుకున్నదేంటి? ఒకటి, అందుబాటులో ఉండటం. 2, ఆప్యాయంగా ఉండటం. 3వది, అభివృద్ధి చేయటం. అమరావతి రాజధాని కోసం వాళ్ళ పొలాలను ఇచ్చి చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటామని చెప్పిన ఆడబిడ్డల మీద కూడా అక్రమ కేసులు పెట్టి కాళ్ళ పోలీస్ చేతుల తన్నులు తిని అక్రమ జైల్లో పెట్టిన రోజులు చూసాం. ఆయన కుటుంబ సభ్యులుగా 83 నుంచి ఆయనతో పాటే ఉన్నాం. మరి అప్పుడు ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి వ్యక్తిత్వ హననం మా మీద జరగలేదే. 2019లో ఎందుకు జరిగింది? లేదా 2014 జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వచ్చిన తర్వాతలే సాక్షి మీడియా మాకు డబ్బు సంపాదనే ముఖ్యం అనుకుంటే గనక, మాకు రాజకీయాలు అవసరాల కోసమే మేము ఉంటున్నట్టయితే గనక ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదండి. సత్యనపల్లిలో ఇవాళకి కూడా నేను బలంగా చెప్పగలనండి, ఇవాళ కాదు, రాబోయే 20 ఏళ్ళ తర్వాతలో కూడా కోడెల శివప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి మాత్రమే సత్యనపల్లిలో కనపడతా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ రాఘవ నవనూరి. S4 వీక్షకులకి నమస్కారాలు. సో ఈరోజు మనతోటి ముఖాముఖి మాట్లాడటానికి రాజకీయ దురంధరుడు, సినిమా యాక్టర్స్కి మాత్రమే బిరుదులు ఉంటాయి, కానీ రాజకీయ నాయకుడికంటూ ఒక ప్రత్యేకమైన బిరుదు సంపాదించుకున్నటువంటి పల్నాటి పులిగా పేరు పొందినటువంటి కోడెల శివప్రసాదరావు గారు, వారి తనయుడు మనతో పాటు ఉన్నారు. శివరామ్ గారికి మనస్ఫూర్తిగా S4 మీడియా స్వాగతం తెలియజేస్తుంది. నమస్కారం శివరామ్ గారు. నమస్కారం రాఘవ్ గారు. S4 మీడియా వారికి, ప్రవాసందులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తక్కువ సమయంలో మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు S4 మీడియా వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. శివరామ్ గారు, సో మీరు పుట్టక ముందు నుంచే ఆల్మోస్ట్ మీకు ఊహ తెలిసేటప్పటికే మీ ఫాదర్ పెద్ద రాజకీయ నాయకుడు, అలానే పెద్ద డాక్టర్ కూడా, ప్రజా వైద్యుడు. అంటే పెద్ద రాజకీయ నాయకుడు కన్నా కూడా అండి, మేము పుట్టేటప్పటికి నర్సరావుపేట ప్రాంతంలో కానీ పల్నాడు ప్రాంతంలో ఒక మంచి డాక్టర్గా పేద బడుగు బలహీన వర్గాలందరికీ వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చి, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనకి నమ్మకంగా మనల్ని గౌరవించి, మనకి ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారని ఒక నమ్మకాన్ని కలిగించిన మనిషి కోడెల శివప్రసాదరావు గారు. సో అంతటి గొప్ప రాజకీయ నాయకుడు,
ప్రజా వైద్యుడు, మీ ఫాదర్గా ఉండటం, ఆయన రాజకీయ జీవితం మీ మీద వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావాన్ని క్రియేట్ చేసింది? అంటే రాజకీయాల కన్నా కూడా అండి, చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టాలు, ఆయన చూసిన ఇబ్బందులు, గ్రామాల్లో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు. ఎందుకంటే ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా, ఆర్థిక అండదండలు లేకపోయినా సరే, ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తన కళ్ళ ముందే తన తోబుట్టుల్ని పోగొట్టుకొని, ఎందుకంటే ఆ రోజు గ్రామాల్లో సరైన వైద్య సదుపాయాలు లేక, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పట్టణానికి వెళ్ళాలంటే రోడ్డు సదుపాయాలు లేక, తన కళ్ళ ముందే తన వాళ్ళు చనిపోతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎలా నేను ఈ సమాజంలో మార్పు తీసుకురాగలను, నేను చూసిన కష్టాలు అంటే చిన్నప్పుడే మా నాన్నగారి తల్లి, మా నాయనమ్మ గారు చనిపోవటం, తోబుట్టువుల్ని పోగొట్టుకోవటం, అన్నిటికీ మించి గ్రామాల్లో అందరూ పడుతున్న ఇబ్బందుల్ని కళ్ళారతో చూసి ఏ విధమైన తను చూసిన కష్టాలు తన తర్వాతల తరం వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, మార్పు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో డాక్టర్ అవ్వాలని చెప్పి ఆ రోజు ఎటువంటి వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వాటిని తట్టుకొని డాక్టర్గా తన చదువు పూర్తి చేసుకొని నర్సరావుపేటలో ఎక్కడైతే తన ఇబ్బందులు పడ్డాడో వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో రూపాయి డాక్టర్గా ఇవాల్టికి కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన 6 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన, అనేక మంత్రిత్వ పదవులు నిర్వహించి, ఆంధ్ర రాష్ట్ర తొలి శాసన సభాపతిగా ఉన్నా సరే తెలుగు వారందరూ కానీ పల్నాడులో ఉన్న అందరూ గర్వంగా ఆయన పిలుచుకునే పేరు డాక్టర్ గారు. అందుకే ఆయన వైద్య వృత్తి ద్వారా మేము ఎక్కువ స్ఫూర్తి పొందింది, రాజకీయాల కన్నా కూడా వైద్య వృత్తిని మేము ఎక్కువ స్ఫూర్తిగా తీసుకున్నాం. అందుకే మా ఇంట్లో మా అక్క కానీ, నేను కానీ, మా తమ్ముడు కానీ అందరం వైద్య వృత్తిని ఎంచుకున్నాం. అవును. తర్వాత మా బావగారు కానీ, అంటే ఆయన ఆలోచన కూడా ఎప్పుడు కూడా తన పిల్లలు కూడా రాజకీయాలు అనే దానికన్నా కూడా వైద్య వృత్తిలోకి రాణించాలి, వైద్యం ద్వారా మనం పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం దక్కుతుంది అని చెప్పి ఆయన బలంగా నమ్మేవారు. ఆయన అనుకున్న, మీరు అందరూ ఇంతకుముందు అన్నట్లు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా, కుటుంబ సభ్యుడిగా ఆయన పొందిన గౌరవంతో పాటు డాక్టర్గా ఆయన చేసిన సేవలు మాకు ఎక్కువ స్ఫూర్తినిచ్చాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. సో మీరు ఇప్పుడే చెప్పారు, మీ ఫాదర్ రాజకీయ నాయకుడి కన్నా కూడా ఒక డాక్టర్గా మంచి పేరుంది, అది మా అందరికీ తెలిసిన విషయమే. పల్నాడులో ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా ఆయన నుంచి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం నేను క్యారీ చేయాలి అని మీరు నేర్చుకున్నదేంటి? రాజకీయాల్లోకి పదవులు రాకముందు ఒక రకంగా మాట్లాడతారు, పదవులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఈ పదవి అనేది పెత్తనం చేయడానికో లేకపోతే అధికారాన్ని అనుభవించడానికో అని చాలామంది అనుకుంటారు. అప్పటిదాకా వాళ్ళకున్న భావాజాలం పక్కకి వెళ్ళిపోయి ఆ అధికారం మత్తులో పడిపోయి తాము ఈ స్థితికి రావటానికి ఎవరైతే కారణం, ఎవరైతే నిలబడి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చాలామంది గౌరవంతో ఆ పదవి మీద నిలబెట్టారో వాళ్ళని చాలా ఎక్కువ మంది మర్చిపోయే రోజులు చూశాను నేను. కానీ కోడెల శివప్రసాదరావు గారి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఒకటి అందుబాటులో ఉండటం, ప్రతి ఒక్కరికి ఏ నిమిషంలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా రాత్రి 12 గంటలైనా సరే ఫోను చేస్తే స్పందించే గుణం, అవును, అందుబాటులో ఉండడం అనేది చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో చూశాను. అటువంటి లక్షణం కోడెల శివప్రసాదరావు గారిలో ప్రస్ఫుటంగా ఉండేది. అవును. రెండవది ఆప్యాయత. ఎవరు కనపడినా, ఎంతటి దూరం వారైనా సరే, ఎన్ని రోజుల తర్వాత కనపడినా సరే ఆప్యాయంగా పిలవటం. అంటే ఇంట్లో ఒక సొంత మనిషిని అభిమానంగా ఏమ్మా ఎలా ఉన్నావు అని పలకరించడమే కాకుండా కళ్ళతో మాట్లాడటం, మనసుతో అభిమానించటం. అంటే ఎలా ఉన్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అందరూ ఉద్యోగస్తులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా, పిల్లలు ఎట్లా ఉన్నారు, జీవితాలను స్థిరపడ్డారా, పెళ్ళిళ్ళు అయినాయా, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారా, ఇలా ఒక సొంత మనిషి తన కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా అయితే అడుగుతారో, తనకు పరిచయం ఉండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ పల్నాడులో తనకు పరిచయం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని అంతే అభిమానంగా పలకరిస్తారు, మనసుతో మాట్లాడతారు. అది వ్యక్తిగతంగా అది నా అనుభవం కూడా అండి. సో నేను నర్సాపేటలోనే చదువుకున్నాను. సో చదువుకునే రోజుల్లో మీ నాన్నగారి ఫాలోవర్ని, నాకు మొదటి రాజకీయ ఉపన్యాసం ఏదైతే ఉందో అది మీ ఫాదర్ గారితో రామారావు కాలేజీలో చదువుకున్న రోజుల్లోని ఆయనతోటి ఒక స్టేజ్లో మాట్లాడటం,
ఆయన నన్ను అప్రిషియేట్ చేయటం, అలానే ప్రతిసారి ఆయన దగ్గరికి రాజుగారి కోట అంటుండేవాళ్ళము, ఆ కోట దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళము. ఆయన ఎలా ఆప్యాయంగా పలకరిస్తారు, ఒక సామాన్యుణ్ణి కార్యకర్తని ఎలా దగ్గరకు తీసుకుంటారో అది మా జనరేషన్ కానీ మా అందరికీ తెలుసు. సో ఇంతకుముందు చెప్పినట్లు రాఘవ్ గారు, ఒకటి అందుబాటులో ఉండటం, రెండు ఆప్యాయంగా ఉండటం, మూడోది అభివృద్ధి చేయటం. అవును. అంటే చిన్నప్పుడు 83లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అక్కడ కాసు కుటుంబం ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా, శాసనసభ్యులుగా, ముఖ్యమంత్రులుగా చేశారో వాళ్ళందరూ చేస్తున్న అరాచక పాలనని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గౌరవంగా నిలబెట్టి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ నమ్మకంతో అయితే రాజకీయాల్లోకి తీసుకువచ్చారు, పార్టీ పట్ల చివరి వరకు అదే నిబద్ధత. ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా పార్టీ పట్ల తనకున్న అంకితభావం ఎక్కడ మారలేదు. మీరు ఒక్కసారి 83 నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా చరిత్ర చూసుకుంటే ఎవరైతే రాజకీయాల్లోకి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో వచ్చారో తర్వాత కాలంలో రాజకీయాల నుంచి దూరం అవ్వటం, రాజకీయాలు పదవుల కోసం వేరే పార్టీలు మారటం, రాజకీయ అవకాశాల కోసం వేరే వారితో చేతులు కలపటం, రాజకీయ అవకాశాల కోసం వేరే వాళ్ళని అక్రమ కేసులు ఎదిరించడం చూసాం. కానీ రాష్ట్రం మొత్తం కాదు, తెలుగు వాళ్ళందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గౌరవంగా, ధైర్యంగా ఈ మనిషి నా మనిషి అని చెప్పుకునే అతి కొద్ది మంది నాయకుల్లో పల్నాటిపులి కోడెల శివప్రసాద్. అందుకనే మీ ఫాదర్ గారికి ఏ రాజకీయ నాయకుడికి లేని విధంగా ఆయనకొక్కరికే సాధ్యమైంది ఒక బిరుదు రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. పల్నాటి పులి, ఈవెన్ ఈరోజు వికీపీడియాలో కోడెల శివప్రసాద్ గారు అని పేరు కొడితే బ్రాకెట్లో పల్నాటి పులి అని వస్తుంది. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి ఒక టైటిల్ అంటూ లేదు. అది మీ ఫాదర్కి ఆ ప్రాంతం ఇచ్చినటువంటి గౌరవం. సో విషయానికి వస్తే మీరు ఇంతకుముందే చెప్పారు, మా ఫాదర్ రాజకీయ నాయకుడి కన్నా కూడా ఒక డాక్టర్గా ఆ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ఆపన్న హస్తంగా, లేనివాడికి ప్రతి ఒక్కడికి వైద్యం కావాలని వచ్చిన ఎవ్వరికి నా దగ్గర డబ్బులు లేవు సార్ అన్నగానే పర్లేదురా ముందు ఆపరేషన్ చేద్దాం, ముందు ట్రీట్మెంట్ కానిద్దామన్న రోజులు ప్రతి ఒక్కరికి తెలుసు. స్వతహాగా మీరు ఇప్పుడే చెప్పారు, మాకు ఇన్స్పిరేషన్ ఆయన డాక్టర్గా, అందుకే మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్ అయ్యారు అని. మీ ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక డాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక డాక్టర్గా మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఇది కోడెల శివప్రసాదరావు గారి కుటుంబం, వాళ్ళ కుటుంబం దగ్గరికి మేము వెళ్తే మాకంటూ ఒక భరోసా ఉంటుంది. నేను డాక్టర్గా అడుగుతున్నాను మీరు, ఎందుకంటే మీ ఫ్యామిలీ మొత్తం డాక్టరే కాబట్టి మీరు అలాంటి కార్యక్రమాలను ఏం చేశారు అది మా ప్రజలతో కూడా షేర్ చేసుకోగలరా? తప్పకుండా. ఇది చాలా అవసరమైన ప్రశ్న కూడా. తప్పకుండా అండి. నేను ఇంతకుముందు చెప్పినట్లు చాలామంది రాజకీయ నాయకులు పిల్లలు అనగానే సమాజంలో ఒక దురాభిప్రాయం, అంటే వీళ్ళు డబ్బుతో ఉన్నారు, లేకపోతే మనుషులను లెక్క చేయరు, మనుషుల్ని గౌరవించరు, చదువుకోరని ఒక దురాభిప్రాయం ఉంటుందండి. అది సహజం. ఎందుకంటే రాజకీయ నాయకుల మీద పూలు ఎట్లా వేస్తారో రాళ్ళు కూడా అంతే తేలిగ్గా వేస్తారు. కాకపోతే నేను చెప్పేదల్లా ఏంటంటే అందరిలాగా కాదు, కోడెల శివప్రసాదరావు గారు కష్టపడి తన కాళ్ళ మీద నిలబడి తను నమ్ముకున్న వాళ్ళ కోసం తను పడే ఇబ్బందుల నుంచి అందరినీ దూరం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్గా అయిన తర్వాతలో కూడా, ఎందుకంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, చిన్నప్పుడు తన కళ్ళ ముందు తన తోబుట్టువులు చనిపోయినప్పుడు తనకి ఎవరు అండదండలు లేరు. ఎందుకంటే తన కళ్ళ ముందే తల్లి చనిపోయారు, తన కళ్ళ ముందే తోబుట్టువులు చనిపోయారు, చదివించడానికి ఆర్థిక స్తోమత సరిపోదు. అయినా సరే ఆ రోజు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు, అంటే ఇప్పుడు మీరు అమెరికాలో ఏదైతే పార్ట్ టైం జాబ్స్ అంటారో, అంటే ఆ రోజు బతుకు నడవడానికి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న సినిమా థియేటర్ నడిపే అతను అన్నాడు, నువ్వెందుకురా డాక్టర్ అవుతావు, నువ్వు డాక్టర్ అవ్వగల సత్తా నీకుందా, నీకు మీ అమ్మ లేదు, నీకు ఇవాళ అండదండలు అందించడానికి నీ చుట్టాలు లేరు, నీ వెనకాల నీ కళ్ళ ముందే నీ తోబుట్టులు అందరూ చనిపోయారు, నువ్వు డాక్టర్ ఎందుకు రా ప్రయత్నం విరమించుకొని నా సినిమా థియేటర్లో చేరు, నీకు మేనేజర్ పదవి ఇస్తానని చెప్పాడు. చివరికి తను కష్టపడి ఎక్కడైతే తను అవమానాలు పడ్డాడో ఎంబీబీఎస్ పూర్తి చేసి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్ జనరల్ సర్జరీ పూర్తి చేసి
చివరికి ఎవరైతే తను అవమానించారో, చివరి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆయన ప్రాణాలను కూడా కాపాడిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. అంటే తనని అవమానించిన వాళ్ళని, తనని తక్కువ చేసి చూపించిన వాళ్ళని, తాను పడ్డ అవహేళనని కూడా ఎక్కడ కూడా మనసులో పెట్టుకోకుండా ఏ విధంగా అయితే తను నిలబడ్డారో అదే విధంగా మేము ఈరోజు మీ గురించి మేము కూడా అదేనండి. ఇప్పుడు మీతో మాట్లాడటం వల్ల మాకు కూడా ఏంటంటే ఒక అవకాశం. అవును, చాలా మందికి ఏంటంటే కోడెల శివప్రసాదరావు గారు అబ్బాయి అనే కన్నా రాజకీయ నాయకులు బెటరు. రాజకీయ నాయకులు పిల్లంటే ఇంతకుముందు నేను అన్నట్లు ప్రతి ఒక్కళ్ళు ఆ ఆలోచనలకి భిన్నంగా నేను మెరిట్తో ఎంబీబీఎస్ పూర్తి చేయడం జరిగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసేటప్పుడు కూడా అన్ని సబ్జెక్ట్స్లో గోల్డ్ మెడల్ సంపాదించాను నేను. తర్వాత మణిపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను. ఆ రోజు కూడా నాకు ఆల్ ఇండియా 6వ ర్యాంక్ వచ్చి నేను కావాల్సిన స్థానంలో మా నాన్నగారు ఇష్టపడే బ్రాంచ్, ఆయన చేసిన బ్రాంచ్ ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను నేను. 2003 సంవత్సరంలో ఇప్పటికి కూడా మణిపాల్ యూనివర్సిటీలో బెస్ట్ అవుట్ గోయింగ్ గోల్డ్ మెడలిస్ట్గా నాకు ఆ రోజు నేను చదివిన వాటికి గుర్తింపు రావడం జరిగింది. అన్నిటికన్నా సంతోషం ఏంటంటే ఆ రోజు వైద్య శాఖ మంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో కోడెల శివప్రసాదరావు గారు ఉన్నప్పుడు నేను చదివిన మణిపాల్ యూనివర్సిటీ కర్ణాటకలో ఉన్నా సరే ఆయన మీద గౌరవంతో ఆయన్ని ముఖ్య అతిథిగా వచ్చి ఆయన చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవటం నేను ఎప్పటికీ మర్చిపోలేను. గోల్డ్ మెడలిస్ట్గా, బెస్ట్ అవుట్ గోయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా. తర్వాతలో కూడా మా నాన్నగారి ఆలోచన, ఎందుకంటే ఒకసారి పూర్తయిన తర్వాతలో 100కి 60% మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి ఏ విధంగా మనం జీవితాన్ని సాఫీగా సాగడానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ నాన్నగారి ఆలోచనలకు అనుగుణంగా నేను ఉస్మానియా ఆసుపత్రిలో, అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం, నేను జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ సర్జికల్ ఆంకాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సుమారు 2003 సంవత్సరం నుంచి 2014 10 ఏళ్ల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేశాను. అంతే, దానితో పాటు నా తమ్ముడు ఆర్థోపెడిక్స్ పూర్తి చేసిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే అవకాశం వచ్చిన నాన్నగారి ఆలోచనలకు అనుగుణంగా సింగరేణి ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్గా 2003 నుంచి 2006 వరకు పనిచేయడం జరిగింది. ఒకరోజు 2006 హైదరాబాద్కి వస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో తమ్ముడిని కోల్పోవడం జరిగింది. అయినా సరే మేము ఎక్కడో కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి డబ్బు సంపాదించాలి, లేకపోతే ఉన్న సమయాన్ని ఏ విధంగా కుటుంబంతో హాయిగా గడపొచ్చనే ఆలోచన కాకుండా ఒక పక్క కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటూ, ఇంకొక పక్క నాన్నగారి ఆలోచనలు, ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తిని వీలైనంత వరకు మా శక్తి కూడా మేము నిలపడానికి నేను ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తూ ఉండేవాడిని. తర్వాత తమ్ముడు చనిపోయిన తర్వాత కుటుంబపరమైన బాధ్యతలు, నాన్నగారికి అండగా నిలబడాల్సిన అవసరం వచ్చినప్పుడు, అందులోనూ తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఆ రోజు నాన్నగారి దగ్గర ఉండాలి, నాన్నగారి ఆలోచనలు, తమ్ముడి పేరు మీద ఆసుపత్రి పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో నేను రాజీనామా చేసి పూర్తిగా నాన్నగారితో పాటు ట్రావెల్ చేయడం దానికన్నా కూడా మా తమ్ముడి పేరు మీద ఆసుపత్రి పెట్టాలి. ఎందుకంటే నర్సరావుపేటలో అంతకుముందు నాన్నగారు నడిపిన ఆసుపత్రిని పేదలకు ఉపయోగపడేటట్టు, ఎందుకంటే మనం నడపడం మొదలు పెడితే వచ్చే ఇబ్బందులు అనే దానికన్నా కూడా వ్యాపారాత్మక ధోరణులు ప్రబలుతున్న ఈ కాలంలో మన మనసు కూడా అటువైపు వెళ్లకుండా ఉండటానికి మనం ఏదైనా ట్రస్ట్ సహాయంతో, ట్రస్ట్ ద్వారా నడిపితే కనుక దాని మంచి ఉద్దేశం అమలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఆ ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు డాక్టర్ కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 5 ఏళ్లలో, అంటే అంతకుముందు తమ్ముడు చనిపోయిన 2007 సంవత్సరంలో తమ్ముడి పేరు మీద ట్రస్ట్ ప్రారంభించాం. 2020లో నాన్నగారి పేరు మీద ట్రస్ట్ ప్రారంభించి ఇస్కాన్ వారి సహాయంతో, ఇస్కాన్ వాళ్ళతో మేము మా ట్రస్ట్ ద్వారా సౌజన్యంతో ప్రతి సంవత్సరం 50,000 మందికి ఉచితంగా అన్నదానం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తిరుమల బాలాజీ ఆరోగ్యవర ప్రసాదిని, అంటే ఎవరైతే పేద బడుగు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్విమ్స్ వెంకటేశ్వర స్వామి ద్వారా వాళ్ళకి ఉచిత వైద్య సేవలు అందించే సదుపాయం ఉంది. దానికి ట్రస్ట్ తరపున గత 3 ఏళ్ల నుంచి మేము అందులో భాగస్వామ్యం అయ్యాం. అంతేకాకుండా మా ఆసుపత్రిలో కూడా మీరు చూస్తూ ఉంటుంటే ఎక్కడైతే నాన్నగారు తన వైద్య వృత్తిని ప్రారంభించారో అదే ప్రదేశంలో ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి అనేక మందికి ఇప్పటి వరకు సుమారు 4,500 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు, ఆర్థోపెడిక్ క్యాంప్స్, దాంతోపాటు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ చేసి వీలైనంత వరకు మా పరిధిలో మేము చేయలేనంత వరకు నాన్నగారి పేరు నిలబెట్టడానికి ట్రస్ట్ ద్వారా వైద్య సాయం అందిస్తూ ఉన్నాం. సో అద్భుతం అండి. పల్నాడు ప్రాంతంలో మీలాగా సేవా దృక్పథంతో వచ్చి వైద్య సదుపాయం
అందించడం అనేది సామాన్య విషయం కాదు. సో నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ చూసినా కమర్షియల్ బోర్డ్సే. ఎవరు చూసినా కానీ ఈ హాస్పిటల్లో ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియలైజ్డ్. అలాంటి టైంలో మీరు ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలన్నీ అంటే ఇట్స్ సామాన్యమైన విషయం కాదు. అది కోడెల గారి రక్తానికి మాత్రమే సాధ్యం. ఆ లెగసీని మీరు పూర్తిగా అలానే కంటిన్యూ చేయాలి. సేవా దృక్పథం డెఫినెట్లీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక రాజకీయాలకు వస్తే, మీ తండ్రి గారు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. 40 సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయం కాదు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన మరణించిన తర్వాత, అందులో 40 సుదీర్ఘ రాజకీయ జీవితంతో పాటు రాఘవ్ గారు ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే నాయకుడు. అది డెఫినెట్లీగా నేను అది కోట్ చేస్తాను. నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సానుభూతి ఏదైతే వచ్చిందో అది మొత్తం అంతా, ఆ లెగసీ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి కన్వర్ట్ అవ్వటం జరిగింది. ప్రజలు నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డిగా జగన్మోహన్ రెడ్డిని చూశారు. కానీ మీ విషయంలో లేదా మీ కుటుంబ విషయంలో మీ ఫాదర్ చనిపోయిన తరువాత ఆ లెగసీ లేదా ఆ సింపతి మీ వైపు మరలలేదు. కొంతవరకు జరిగింది, కానీ పూర్తిగా జరగలేదు అనేది నాలాంటి అందరి అభిప్రాయం. అంటే ఇక్కడ అది ఎందుకు అయి ఉంటుంది అంటారు? ఇక్కడ ఒక చిన్న, మీరు చెప్పిన మాటలో ఒకటి చిన్న సరిదిద్దాం అనుకున్నామండి. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు నేను శవ రాజకీయాలు చేయలేదండి. అంటే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని శవ కార్యక్రమాలు కూడా పూర్తి చేయకుండా నేను ముఖ్యమంత్రి అయితే చాలు, ఎవరు ఏమైపోయినా పర్లేదు అనే విధంగా ఆ రోజు శాసనసభ్యులతో సంతకాలు పెట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు కాబట్టి బయటికి వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకొని అది ఆయన రాజకీయ ఎజెండా, ఏ విధంగా రాజకీయాలని అంటే నేను అక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అండి, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పదవులు వస్తేనే రాజకీయాలు చేస్తామనే ఆలోచన మాకు లేదు. అవును, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో మీరు పోల్చారు కాబట్టి నేను చెప్పదలుచుకుందల్లా ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి చనిపోగానే ఆయన మాలాగా పోరాటం చేయలే. అవును, ఆయన అనుకున్నదల్లా ఏంటంటే, నా తండ్రి ముఖ్యమంత్రి హోదాలో చనిపోయాడు కాబట్టి తర్వాత నేనే ముఖ్యమంత్రి కావాలి. అవును, కానీ ముఖ్యమంత్రి కావాలంటే నీకు అనుభవం ఉండాలి, వయసు ఉండాలి, అన్నిటికి మించి ఆమోదం ఉండాలి. అవును, ఆ ఆమోదం వచ్చిన తర్వాతలా నీకున్న అనుభవాన్ని దానికి ఉపయోగిస్తే సమాజానికి కూడా ఉపయోగపడతావు. అలా కాకుండా తండ్రి చనిపోయాడు, శవం ఇంట్లో ఉంది, వెంటనే ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టించుకొని పైన హైకమాండ్కి నేను ముఖ్యమంత్రి తప్ప మీకు గత్యంతరం లేదు అని చెప్పి బ్లాక్మెయిలింగ్ దిగాడు. అంటే నేను జగన్ నుంచి స్ఫూర్తి పొందవలసింది తండ్రి శవాన్ని పెట్టుకొని రాజకీయాలు చేయడం నాకు స్ఫూర్తి కాదు. ఏ పార్టీ అయితే మనకి రాజకీయ గౌరవాన్ని, రాజకీయ విలువల్ని నేర్పించిందో ఆ పార్టీని బ్లాక్మెయిల్ చేయడం నాకు తెలియదు. ఈ రెండూ జరగనప్పుడు ఎవరు ఏమైపోయినా పర్లేదు, నాకు అధికారమే ముఖ్యం, నాకు పదవి వస్తే చాలు, ఎవరెటు వెళ్ళినా నాకు సంబంధం లేదనుకొని సొంత ఎజెండాతో ముందుకెళ్ళటం నిజంగా మా నాన్నగారు నాకు నేర్పించలేదు. దట్స్ గుడ్. అది విలువలు రాజకీయంలో. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి. సో జగన్మోహన్ రెడ్డి గారితో మిమ్మల్ని పోల్చడానికి ఆ ప్రశ్న అడగలేదు. కానీ మీ ఫాదర్ తోటి ట్రావెల్ అయిన వాళ్ళు పల్నాడు ప్రాంతంలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి గ్రామంలో కోడెల శివప్రసాదరావు గారికి అభిమానులు ఉన్నారు. కోడెల శివప్రసాదరావు గారు అంటే ప్రాణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ప్రతి గ్రామంలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో, అటు పల్నాడు ప్రాంతంలో కానీ, అటు వినుకొండ సైడ్ కానీ, లేకపోతే గుంటూరు నగరంలో కానీ, లేకపోతే చిలకలూరిపేట ప్రాంతం, ఈ ప్రాంతం అన్నిట్లో మీ నాన్నగారికి అభిమానులు కోకొలలు ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత ప్రతి కుటుంబం మీరెంత బాధపడ్డారో అదే మోతాదుల్లో అతన్ని అభిమానించేటువంటి ప్రతి కార్యకర్త బాధపడ్డాడు. నిజమండి. అంతే. కానీ వాళ్ళని ఇవాళ నేను బాధ్యతాయుతంగా మీ ముందు నిలబడి
మీరు అంటున్నట్టు నా వైపు మరలకపోయినా, పార్టీ పదవులు ఇవ్వకపోయినా, నేను నాన్నగారి పేరు నిలబెట్టాలి, పల్నాటి పులిని మర్చిపోకూడదనేది ఒక ఉద్దేశం అయితే, అన్నిటికీ మించి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, చాలామంది నాన్నగారిని ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా, కష్టం వస్తే ఆదుకునేవాళ్ళలాగా, ఏదైనా ఇబ్బంది వస్తే మాట్లాడే మనిషిగా చూశారు. ఒకేసారి ఆయన లేకపోయేటప్పటికీ ఆ కలిగిన బాధలో నాతో పాటు చాలామంది బాధపడ్డ మాట వాస్తవం. ఇవాళ నేను గత 5 ఏళ్ళ అంటే 2019లో నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి నేను చేస్తున్న పోరాటం, ఆ రోజు పార్టీ నుంచి ఆశించినంత మద్దతు రాకపోయినా, అంటే మీరు అనుకున్నట్టు పదవిస్తేనే మద్దతు వచ్చినట్టు కాదండి. అవును, మీరు ఇంతకు ముందు చెప్పినట్లు కోడెల శివప్రసాదరావు గారంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు, అసూయపడే వాళ్ళు ఉన్నారు, ఆయన చూసి భయపడే వాళ్ళు ఉన్నారు, ఆయన లేకుండా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. రాజకీయాల్లో సాధారణం, పదవి రావాలనుకుంటే మన కాళ్ళ మీద నిలబడి మనం పరిగెత్తి విజయం సాధించాలనుకోవటం వేరు, వేరే ఒకళ్ళ కాళ్ళు ఎరగొట్టి వేరే ఒకళ్ళ కాళ్ళు అడ్డంగా నిలబెట్టి అడ్డపడి ముందుకెళ్లాలని కోరుకునే మనుషులు కూడా ఉంటారండి. ఎందుకంటే మీరు కోడెల శివప్రసాదరావు గారి రాజకీయ చరిత్ర, రాజకీయ జీవితం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, కోడెల శివప్రసాదరావు గారు జీవితంలో నేను ముఖ్య ఘట్టాలు మీకు చెప్తా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా సున్నిత మనస్కుడు అండి. ఆయన ఎప్పుడు కూడా కష్టాలను చాలా దగ్గరగా చూశాడు కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకి వ్యతిరేకం. కానీ రాష్ట్రం అంతా ఏమనుకుంటారంటే, మొట్టమొదట్లో హోంమంత్రిగా అయినప్పుడు బాంబులు వేసే వ్యక్తికి హోమ్ మినిస్టర్ ఎట్లా ఇచ్చారు మీరు? ఆయన కోడెల శివప్రసాదరావు బాంబులు వేస్తారంట కదా, కోడెల శివప్రసాద్ గారు బాంబులు తయారు చేస్తారంట కదా అనే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు పత్రికల్లో కాలమ్స్ కూడా రాపిచ్చారు. కానీ ఆయన ఎప్పుడు కూడా దానికి సమాధానం ఆయన పనితనం ద్వారా చూపించారు. అంటే ఒక డాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పోరాట యోధుడిగా ఏ విధంగా నమ్ముకున్న వ్యక్తి కోసం చివరి వరకు సిద్ధాంతం కోసం నిలబడ్డారో కోడెల శివప్రసాదరావు గారి జీవితం అందరికీ స్ఫూర్తి అండి. ఎందుకంటే మీరు చూసుకుంటే అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణలు ఏంటి, బియ్యం అమ్మారని చెప్పిన ఆరోపణలు చేశారు. దానికి ఆయన సమాధానం చెప్పారు. ఆయన నిజంగా ఆయనకు సంబంధం లేని విషయం. తర్వాత 99లో మా ఇంటిలో బాంబులు పేలి సిబిఐ కేసు పెట్టారండి మా మీద. అంటే కోడెల శివప్రసాదరావు గారు లేరు ఆసుపత్రిలో, అయినా సరే బాంబులు పెట్టారు, కోడెల శివప్రసాద్ గారు దీనిలో ముఖ్య పాత్ర పోషించారు అని చెప్పి మా మీద సిబిఐ కేసు పెడితే సుమారుగా 3-4 ఏళ్ళు కుటుంబ సభ్యులంతా పోరాడి నిర్దోషులుగా వచ్చాం. కానీ మాకేం సంబంధం అండి, అసలు సిబిఐ కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం మాకేంటండి? అంటే బియ్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి మాకేంటండి? మూడవది మీరు చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు అధికార ప్రతినిధిగా తన బాధ్యతలో భాగంగా ఆ రోజు కేవీపీ రామచంద్రరావు గారు చేస్తున్న పనులు ఆంధ్రాలో జయలలిత గారి పక్కన ఉన్న శశికళ లాగా ప్రవర్తిస్తున్నారని ఒక మాట అన్నారు. ఆ మాట అన్నందుకు రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగత కక్ష కట్టి అసలు పల్నాడులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలన్నా, కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా ఉండాలంటే కోడెల శివప్రసాదరావు అనే వ్యక్తి ఉండకూడదు. కోడెల శివప్రసాదరావుని రాజకీయంగా, ఆర్థికంగా వ్యక్తిత్వ హననం చేసి బలహీనపరుస్తే కాంగ్రెస్ బలపడిద్ది అనుకోవడం బాధాకరం. అందుకే ఆ రోజు మీరు మా ఆస్తుల మీద దాడులు చేశారు, ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు పెట్టారు. అంటే గుంటూరులో 2003 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్, మా ప్రైవేట్ ల్యాండ్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద పెట్టారండి. దేనికి అంటే గుంటూరు నగరానికి వరదలు వస్తాయంట, వరదలు వచ్చినప్పుడు కార్లు పెట్టుకోవడానికి కార్ పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలంట. ఇది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీరు ఇవాళ ఉంటున్న ఇక్కడ ఈ బోస్టన్ నగరంలో కూడా అట్లాంటిది ఉండదండి. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ in Guntur district, that too for a private property. It is just to eliminate or to harass or to suffocate Dr. Kodel Sivaprasad Rao garu. కానీ మేము ఎక్కడ వెనకాడలేదండి. ఆ రోజు సిబిఐ కేసు పెట్టినప్పుడు భయపడలేదు, ఆ రోజు బియ్యం ఆరోపణలు చేసినప్పుడు వెనకడుగు వేయలేదు. ఆ రోజు 2003 నుంచి 2009 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ తరపున అప్పగిచ్చిన బాధ్యతల్లో భాగంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు కూడా మేము వెనకడికి వేయలేదండి. మీరు చూసుకుంటే ఆ రోజు కూడా కోర్టు ద్వారా పోరాడాం, చివరికి మేమే గెలిచాం. అంటే ఇన్ని విషయాలు ఎదుర్కొన్న మేము ఈరోజు మీరు అంతకు ముందు అన్నట్లు కోడెల శివప్రసాదరావు గారిని ఎందుకు టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి? కోడెల శివప్రసాదరావు రాజశేఖర్ ఎందుకు టార్గెట్ చేశాడు? మేమేం పులివెందల నుంచి రాలేదు, మాకేం ఆస్తి తగాదాలు లేవు, మాకేం పొలం గట్టు తగాదాలు లేవు. మాకుందల్లా ఒక్కటే ఏంటి, పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీని మేము నమ్ముకున్నాం,
వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంతకుమించి మాకేముంటాయండి? జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి కోడెల శివప్రసాద్ గారి మీద వ్యక్తిగత కక్ష ఏముంటుందండి? తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడు. ఎప్పుడైనా ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు అడవిలో ఉన్న వాటిని భయపెట్టాలంటే అడవిని వెళ్ళే రాజుని భయపెట్టాలా, అడవిని వెళ్ళే సింహాన్ని భయపెట్టాలా, అడవిని వెళ్ళే సింహాన్ని తరం కొట్టాలా, అప్పుడు మిగతాన్ని కూడా చల్లాచెదరైపోతాయి. ఇటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన తప్పితే రాజశేఖర రెడ్డి గారి జిల్లా ఏంటి, మా జిల్లా ఏంటండి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పుట్టాడు, మేము ఎక్కడ పుట్టామండి? జగన్మోహన్ రెడ్డి కుటుంబ నేపథ్యం ఏంటి, మా కుటుంబ నేపథ్యం ఏంటి? కేవలం తెలుగుదేశం పార్టీ నమ్ముకోవడమే మేము ఈ రోజుకి మా బలం అనుకుంటాం, అవతల వాళ్ళు దాన్ని బలహీనత అనుకుంటారు. అవును. సో ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు మీ ఫాదర్ని డైరెక్ట్గా ఫేస్ చేయలేని చాలామంది వెనక నుంచి కానీ లేదా పక్క నుంచి కానీ అంటున్న స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే, ఒక విమర్శ, మీ ఫాదర్ ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఆయన వైద్యుడిగా కానీ లేకపోతే రాజకీయ నాయకుడిగా కానీ ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఎప్పుడు ప్రజల మధ్యలోనే జరిగింది. కానీ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ప్రజలకి దూరంగా జరిగి ఎక్కువ ఫోకస్ అంతా ఫైనాన్షియల్గా లేదా డబ్బు సంపాదన మీదనే కోడెల నెక్స్ట్ జనరేషన్ అంతా ఫోకస్ పెట్టారు తప్పితే ప్రజలకి దగ్గరగా లేరు వాళ్ళు అనేది ఒక రకంగా విన్నప్పుడు మా అందరికి, అది నేను ఇంతకు ముందే చెప్పాను, చాలా బాధాకరమైన మాట అది. బట్ కానీ అందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ, S4 మీడియా వాళ్ళందరికీ పూర్తి క్లారిటీ ఇవ్వాలి అనేది నా సంకల్పం. రాఘవ్ గారు, ఇక్కడ మీరు ఒక మాట, నేను ఇంతకుముందు మన ఇద్దరం మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పూలు ఎలా పడతాయో రాళ్ళు కూడా అట్లా పడతాయండి. మీరు అందులోనూ కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్లు కోడెల శివప్రసాదరావు గారి మీద ఇప్పుడు మేము కుటుంబ సభ్యులుగా, ఆయన పిల్లలుగా ఆయనతో పాటు 2014 నుంచి లేవండి, 1983 నుంచి ఉన్నాం. ఆ రోజు ఆయన హోంశాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా, సివిల్ సప్లైస్ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాం. మేము అప్పుడు కూడా ఆయనతో పాటే ఉన్నాం, ఆయనతో పాటే ఆయనే మాకు ఏ విధంగా వెళ్ళాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి ఆయన నేర్పిస్తేనే ఆయన మార్గంలో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాకపోతే రాజకీయాలు అనేవి జగన్మోహన్ రెడ్డి ముందు, జగన్మోహన్ రెడ్డి తర్వాత లాగా ఒక రకమైన రూపురేఖలు సంతరించుకున్నాయండి. మీరు అందుకే ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన గౌరవం, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పడిన తాపత్రయం, చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో ఎప్పుడూ ఊహించినటువంటి, పార్టీ కూడా ఊహించినటువంటి, ఆయన మీద నిందలేసి, ఆయన మీద ఆరోపణలు చేసి, ఆ వయసును కూడా లెక్క చేయకుండా, ఆయనకున్న వైద్య సమస్యలను కూడా పట్టించుకోకుండా, కేవలం ఒక శాడిస్ట్ మనస్తత్వంతో తీసుకెళ్లి జైల్లో పెట్టారండి. అమరావతి రాజధాని కోసం వాళ్ళ పొలాలను ఇచ్చి చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటామని చెప్పిన ఆడబిడ్డల మీద కూడా అక్రమ కేసులు పెట్టి పోలీస్ చేతుల తన్నులు తిని జైల్లో పెట్టిన రోజులు చూసాం. అంటే ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతాయా అంటే మనం ఎప్పుడు ఊహించాల. అంటే జగన్మోహన్ రెడ్డి ముందు, జగన్మోహన్ రెడ్డి తర్వాతలా ఏంటంటే రాజకీయాల్లో అవతల వ్యక్తిని బలహీనపరచాలి అంటే వ్యక్తిత్వ హననం, ఆర్థిక మూలాలు దెబ్బతీయటం, కేసులు పెట్టి భయపెడితే గనక వాళ్ళు మనకి సరెండర్ అయిపోవాలి. అంతే తప్పితే రాజకీయంగా పోరాడడం అనే మనస్తత్వం పక్కకి వెళ్ళిపోయి వాళ్ళని ఎట్లా లొంగ తీసుకోవాలా, లొంగ తీసుకునే క్రమంలో వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే నేను చెప్పిన ఈ ఫైనాన్షియల్ రూట్స్ ఎలిమినేషన్, క్యారెక్టర్ అసాసినేషన్ అండ్ ఫైనల్ సఫోకేషన్ టు మేక్ దెమ్ సరెండర్. వీటిలో భాగంగా జరిగిన క్రమంలో అనేక ఆరోపణలు మా మీద చేశారు. మీరు అన్న మాటలన్నీ నేను ఒప్పుకుంటానండి, మీ మాటే ఒప్పుకుందాం. నేనేమంటానంటే, నేను అడిగే ప్రశ్న మీరు జవాబు చెప్పాలి. ఒకటి, ఆయన కుటుంబ సభ్యులుగా 83 నుంచి ఆయనతో పాటే ఉన్నాం. మరి అప్పుడు ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి వ్యక్తిత్వ హననం మా మీద జరగలేదే. 2019లో ఎందుకు జరిగింది? లేదా 2014 జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వచ్చిన తర్వాతలే సాక్షి మీడియా ఒకటి, సాక్షి పేపర్ అని కవచకొండలాగా తయారైన తర్వాత ఎందుకు జరిగింది ఇదంతా కూడా? ఎందుకంటే ఆయన ఎంచుకున్న మార్గం అలాంటిది. రెండవదండి, ఏమంటే మేము చదువురాని వాళ్ళం కాదండి. మేము ఇవాళ మీకు తెలుసు, ఇవాళ నేను ఒక గోల్డ్ మెడలిస్ట్గా, ఒక సర్జికల్ ఆంకాలజీలో చేసిన వాడిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నా కుటుంబాన్ని నన్ను నడపడానికి నాకు సరిపోయేంత విద్య,
దానికి సరిపోయే సదుపాయాలు నాకు ఉన్నాయి. అవును. అంటే ఇంతకు మించి నాకు అవసరం లేదు నిజంగా. ఎక్సెస్ మనీ ఎప్పుడైనా భారమే. అంటే భారం అని కాదండి. వి హావ్ కమ్ టు దట్ సాచురేషన్ పాయింట్. అవును. సాచురేషన్ పాయింట్ ఇన్ ద సెన్స్ regarding education, regarding our satisfaction levels. అవును. So we have come from a very basic agricultural family. We never forgot that roots. Right. ఆ రూట్స్ ని మర్చిపోయే వాళ్ళం అయితే కనుక మేము మెడిసిన్ చేసేవాళ్ళం కాదండి. అవును. మేము కూడా ఇండస్ట్రియలిస్టులుగా మారేవాళ్ళం, ఎంటర్ప్రెనర్స్గా కన్వర్ట్ అయ్యేవాళ్ళం. కానీ మేమేమంటామంటే మా ఫాదర్ ఏదైతే ఆయన ఒక ఐడియాలజీ ఉందో ఐడియాలజీ పరంగా మేము అందరం డాక్టర్స్ అవ్వటం, డాక్టర్స్లో కూడా మేము గోల్డ్ మెడలిస్ట్గా నేను బయటికి రావటం, అయిన తర్వాతలో కూడా నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేయటం, చేసిన తర్వాత మా కుటుంబం గడపడానికి మాకంత అంటే డబ్బులు ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదండి. మా నాన్నగారు తన వైద్యుడిగా ఉన్నప్పుడు ఆయన హీజ్ నెంబర్ 1 డాక్టర్. ఆయన ఇచ్చిన ఆస్తి, ఆయన ఇచ్చిన విలువలు, మేము చదువుకున్న చదువు మాకు సరిపోతాయండి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అండి, ఇవాళ మీరు 2019 నుంచి 2024 సుమారు 5 సంవత్సరాలు 1580 రోజులు అంటే 1000 రోజుల కన్నా అధికారంలో ఎక్కువ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మా మీద ఆరోపణలు చేశారో, ఎవరైతే మా మీద కేసులు పెట్టారో వాళ్ళ చేతిలోని అధికారం ఉంది కదండి. మరి ఈ 1500 రోజుల్లో మా మీద ఒక ఆరోపణ నిరూపణ చేయటం కానీ, లేదా మేము తప్పు చేశామని చెప్పి ఒక మనిషి బయటకు వచ్చి మాట్లాడటం కానీ, లేదా మమ్మల్ని తీసుకువెళ్ళి ఆయన గనక మేము నిజంగా తప్పు చేసిన వాళ్ళం అయితే గనక ఆయన దగ్గర గనక బలమైన సాక్ష్యాధారాలు ఉంటే మమ్మల్ని రోడ్డు మీద తిరగనిచ్చేవాడు కాదు కదండి. మరి ఇంతవరకు ఎందుకు నిరూపించలేకపోయారండి? వాళ్ళే చెప్పారు, వాళ్ళే ఆరోపణలు చేశారు, వాళ్ళే కేసులు పెట్టారు, వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది. మరి ఈ 5 సంవత్సరాల పాటు మా ఎందుకు నిరూపించలేకపోయారండి? అంటే ఇవన్నీ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు వాళ్ళు ఎంచుకున్న మార్గం, వాళ్ళు ఎంచుకున్న పందా సరైనది కాదు. అంటే ఒక మనిషిని బలహీనపరచాలి అంటే, ఒకప్పుడు కోడెల శివప్రసాదరావు ఉన్నప్పుడు రాజకీయాల్లో మీరు నర్సరావుపేటలో చదువుకున్నారంటున్నారు కాబట్టి చెప్తా ఉన్నానండి. ఆయన చెప్పే మాట ఏంటంటే రాజకీయాలు అనేవి ఎలక్షన్ అప్పుడు మాత్రమే. అవును. అంతే తప్పితే కార్యకర్తల్ని నాయకులను రెచ్చగొట్టి రాజకీయాలు చేయకూడదు, వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఎవరైనా వచ్చి కోడెల శివప్రసాద్ గారి దగ్గరికి వచ్చి మేము ర్యాలీలు చేస్తాం, మేము అవతల ఇంటి ఇళ్ల మీదకి వెళ్తామంటే తప్పమ్మా. ఎలక్షన్ అప్పుడు మాత్రమే మనం పోరాటం చేయాలి. తర్వాత మీ మీద కేసులు ఎవరు మీరు కేసుల్లోకి రాకూడదు. మీరు చదువుకొని మీ తల్లిదండ్రుల ముందు జాగ్రత్తగా చూసుకోండి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మాత్రమే మీరు మీ ఖాళీ సమయం ఉంటే పార్టీలో తిరగండి. అందుకే నర్సరావుపేట సత్తెనపల్లిలో మీరు చూసిన అభివృద్ధి, కోటప్పకొండ కానీ, నర్సరావుపేటలో రోడ్లు విస్తరణ, మంచినీటి సదుపాయం, స్టేడియం, షాదీఖానా, టౌన్ హాల్ నిర్మాణం, నర్సరావుపేటలో ఎక్కడికి వెళ్ళినా చదువుకోవడానికి అవసరమైన JNTU విశ్వవిద్యాలయం, చివరికి మీరు అంతకుముందు మనం చూశారు శ్మశానాలని కూడా కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళకి కట్టించిచ్చారు. అంటే అభివృద్ధిలో ఎక్కడ కూడా రాజీ పడకుండా అదే సమయంలో తన మీద పెట్టుకున్న బాధ్యత, పార్టీ తన మీద పెట్టుకున్న నమ్మకం, 70 ఏళ్ల వయసులో కూడా మీరు 2009 నుంచి 2014 సంవత్సర కాలంలో చూసుకుంటే కనుక ఆ రోజు సాగునీటి సంఘాల ఎలక్షన్కి వచ్చినప్పుడు కార్యకర్తల మీద దెబ్బ పడుతుందంటే హోంమంత్రిగా చేసిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు చివరికి పోలీస్ కానిస్టేబుల్ చేత దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే రాజకీయాల్లో వస్తున్న మార్పులు, రాజకీయ విలువల్ని పోగొట్టుకొని కొంతమంది స్వలాభాపేక్ష కోసం, అవకాశాల కోసం, అధికారం కోసం పార్టీ మారి వారి అందరి చేతుల్లో రాజకీయం వెళ్ళటం వల్ల జరిగిన నేపథ్యంలో జరిగిన ఆరోపణలు. ఈ ఆరోపణలు అన్నిటికీ కూడా నేను చెప్పే సమాధానం ఒకటి మా చదువు, 2 మేము అంతకుముందు ఉన్న పరిస్థితులు, 3 నిరూపించలేని ఆ ఆరోపణలు. సో స్పష్టమైన క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. సో మీ ఫాదర్ కోడెల శివప్రసాద్ గురించి తెలియని వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చెప్పుకోదగ్గ లీడర్స్లో గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాద్ గారు, అలానే ప్రకాశం జిల్లాలో కరణం బలరాం గారు కానీ, అయితే కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ గారు కానీ, ప్రత్యేకంగా మీ ఫాదర్ అంటూ ఆయనకి ఒక గుర్తింపు ఉంది. అంటే మీరందరూ చెప్పిన వాటిల్లో కూడా అండి, దేవినేని నెహ్రూ గారు కానీ, కరణం బలరాం కృష్ణమూర్తి గారు కానీ, కోడెల శివప్రసాద్ గారు అందరూ రాజకీయంగా పోరాట యోధులు. కానీ వీళ్ళందరిలో కోడెల గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ 83లో పార్టీ స్థాపించినప్పుడు ఏ విధమైన సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఆహ్వానించారో, కష్టాలు వచ్చినా, కేసులు పెట్టినా, ఇబ్బందులు వచ్చినా, ఆస్తులు ఆక్రమిస్తున్నా, ఆరోపణలు చేస్తున్నా ఎదుర్కొన్నారు తప్పితే పార్టీ మారలేదు. నేను అదే అడగబోతున్నానండి. సో అది మీ ఫాదర్కి ఉన్నటువంటి నిబద్ధత. డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా చూసినా కానీ
సో ఫ్యాక్షన్ ఏరియా అంటారు. టిపికల్గా ఫ్యాక్షన్ అంటే మనకు రాయలసీమ ప్రాంతమే, కానీ పల్నాడు లాంటి ప్రాంతం సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం, అంత ఈజీ ఏరియా కాదు. అలాంటి ప్లేస్లో కూడా డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనేది ఇంతకుముందు నర్సాపేట చూసిన వాళ్ళకి, ఇప్పుడు నర్సాపేట చూసిన వాళ్ళకి, కానీ ఇంతకు మునుపు సత్తెనపల్లి చూసిన వాళ్ళకి, ఇప్పుడు సత్తెనపల్లి చూస్తున్న వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ ఫాదర్ తీసుకున్నటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు ఒక మినిస్టర్గా చాలా ఉన్నాయి. చెప్పుకోవడానికి నాకు ఈ ఇంటర్వ్యూ టైం సరిపోదు అలాంటివి చెప్పుకుంటా. అలానే మోదీ గారు తీసుకున్నటువంటి మరుగుదొడ్ల కార్యక్రమం సత్తెనపల్లిలో మీరు చేసినన్ని, ఒక రకంగా చెప్పాలంటే అది గిన్నిస్ బుక్ రికార్డు కూడా వెళ్ళింది. అంటే ఇక్కడ రాఘవ్ గారు ఒక చిన్న విషయం ఏంటంటే అండి, అంతకుముందు అభివృద్ధి అన్నారు మీరు. నర్సరావుపేట సత్తెనపల్లిలో చేసిన అభివృద్ధి ఒక్క గుంటూరు జిల్లాకో పల్నాడు జిల్లాకో పరిమితం కాదండి. అవును, వాటిని స్ఫూర్తి పొంది చంద్రబాబు గారు కూడా ఎక్కడైనా చెప్పేవాళ్ళు, ఏమైనా చెప్పేవాళ్ళు అంటే అభివృద్ధి జరగాలి, ఎలా చెయ్యాలి, లేదా ఒక విషయాన్ని మనం పట్టుకుంటే సాధించే వరకు ఏ విధంగా పట్టుదలగా పోరాడాలి అంటే కోడలు గారిని చూసి నేర్చుకోవాలి అని చెప్పి అనేక సార్లు మీటింగ్లో చెప్పడం జరిగింది. మీరు ఒకసారి 99లో అంటే మీరు చదువుకునే సమయాల్లో కూడా నర్సరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు ఆ రోజు నర్సరావుపేటలో కాంగ్రెస్లో పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది డాక్టర్ గారు చేస్తున్న పని చాలా మంచి కార్యక్రమం, ఇది మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే డాక్టర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యులు అవుతామని ముందుకు రావటం. ఆ రోజు రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం, మంచినీటి వసతి, భువనచంద్ర టౌన్ హాల్ నిర్మాణం, షాదీఖానా ఏర్పాటు, ఇవన్నీ కూడా ఆయన చేయగలిగారంటే ఆయన చెప్పే మాట ఏంటంటే కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ నాకు అండగా నిలబడటం. అన్నిటికీ మించి మీరు ఇంతకుముందు సత్తెనపల్లి అన్నారు. సత్తెనపల్లి ఇవాళకి కూడా నేను బలంగా చెప్పగలనండి, ఇవాళ కాదు రాబోయే 20 ఏళ్ల తర్వాతలో కూడా కోడెల శివప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి మాత్రమే సత్తెనపల్లిలో కనపడతాం. దట్ ఈస్ ట్రూ అండి. ఎందుకంటే సత్తెనపల్లిలో మీరు ఊరి మొదల నుంచి ఊరి చివరి వరకు నడుచుకుంటా వెళ్ళండి. ఈ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఎవరు చేశారు? కోడెల శివప్రసాదరావు. ఈ 100 పడకల ఆసుపత్రి ఎవరు ఏర్పాటు చేశారు? కోడెల శివప్రసాదరావు. మా ముస్లింలకి షాదీఖానా ఎవరు కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు? కోడెల శివప్రసాదరావు గారు. నందమూరి తారక రామారావు గారి పేరు మీద కుటుంబ సభ్యులతో సాయంకాలం పూట అందరూ సంతోషంగా వెళ్ళడానికి తారక రామ సాగర్, అంటే రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలోనే కాదు ప్రపంచంలోనే నందమూరి తారక రామారావు గారి విగ్రహం 36 అడుగుల విగ్రహం 40 అడుగుల కింద ఏర్పాటు చేసిన ఘనత కూడా శివప్రసాద్ దక్కుతుంది. అలానే రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి ఫైర్ ట్రైనింగ్ సెంటర్, అంటే రాష్ట్రం మొత్తానికి ఒకటే ఉంటుందండి ఫైర్ ట్రైనింగ్ సెంటర్, అది సత్తెనపల్లిలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేశారు. అన్నిటికీ మించి అన్యాక్రాంతమైన స్థలాల్లో అన్ని కుటుంబాలకి అందుబాటులోకి రావాలి అని చెప్పి ఇరిగేషన్ గెస్ట్ హౌస్, R&B గెస్ట్ హౌస్, పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్, ఆడుకోవడానికి స్టేడియం ఏర్పాటు, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు, అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా సరే రోడ్ల కనెక్టివిటీ, సిమెంట్ రోడ్స్, గ్రామాల మధ్య రోడ్లు, ప్రతి గ్రామంలో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్, అన్నిటికీ మించి 2 సార్లు గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించిన నాయకుడు రాజకీయ చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారంటే అది కోడెల శివప్రసాదరావు గారు. ఒకటి మీరు చెప్పినట్లు స్వచ్ఛ భారత్ మోడీ గారు పిలుపునిచ్చితే చంద్రబాబు గారు స్వచ్ఛాంధ్ర అంటే దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లారు జనంలోకి తీసుకువెళ్ళడమే కాకుండా జనానికి అర్థమయ్యేటట్టు వివరించారు. వివరించడమే కాకుండా వాళ్ళతో పాటు భాగస్వామ్యం అయ్యారు. భాగస్వామ్యం ఇవాళ దాని ఫలితాలు ఇవాళ చూస్తూ ఉన్నారు. 2014లో మొట్టమొదటి కంప్లీట్ 100% డిఫికేషన్ ఫ్రీ విలేజెస్గా టౌన్గా సత్తెనపల్లి నర్సరావుపేటని మలిచారు. ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ కట్టడం, ముఖ్యంగా ఆడపిల్లలు స్కూల్లో చదువుకుంటుంటే వాళ్ళకి సెపరేట్ టాయిలెట్స్ ఏర్పాటు చేయటం, ఆ రోజు హ్యాండ్ వాష్ ఇంపార్టెన్స్ ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించడం ఒక భాగం అయితే, అవయవ దానం అంటే ఆర్గాన్ డొనేషన్, చనిపోయిన తర్వాతలో కూడా మీరు 10 మంది జీవితాల్లో వెలుగు నింపాలి అని చెప్పి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఫర్ ఆర్గాన్ డొనేషన్ క్యాంపెయిన్ నర్సరావుపేటలో విజయవంతంగా నిర్వహించి 2వసారి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించారు. అంటే గిన్నిస్ బుక్లో స్థానం అనే దానికన్నా కూడా ఆయన తీసుకున్న కార్యక్రమాలు అంటే ఇంతవరకు ఎవరు అంటే రేపటి గురించి ఈ రోజే ఆలోచించే నాయకుడు. రేపటి తరం ఏ విధంగా సంతోషంగా ఉండాలి అంటే మనం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే, ఇంతకుముందు అవయవదానం గురించి ఎవరికి తెలియదు, తెలిసిన దాన్ని ఈ స్థాయిలో అమలు చేసిన మనిషి లేడు. అట్లానే
ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి ఆడబిడ్డలందరికీ సంతోషాన్ని ఇవ్వాలి, కుటుంబ సభ్యులతో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలనుకోవటం ఒకటి. అన్నిటికీ మించి గర్వకారణం ఏంటంటే అండి, ఇవాళ మీరు చూస్తున్న డ్వాక్రా గ్రూప్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, అంటే పల్లెటూరులో గ్రామాల్లో తమ కాళ్ళ మీద నిలబడటం, ఆడబిడ్డలు తమ కాళ్ళ మీద నిలబడి తమ సొంతంగా సంపాదిస్తే కుటుంబానితో పాటు ఆ ఊరిని కూడా జాగ్రత్తగా చూసుకోగలని ఒక నమ్మకంతో ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉన్న కోడెల శివప్రసాదరావు గారు చంద్రబాబు గారు ఒక ఆలోచన ఇస్తే మనం ఇటువంటి కార్యక్రమం చేద్దామంటే మొత్తం రాష్ట్రం మొత్తం డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. స్పీకర్గా ఉన్నప్పుడు కూడా మీరు చూసుకుంటే ఫస్ట్ ఉమెన్స్ పార్లమెంట్, ఎవరైతే రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ ఎవరైతే ఉన్నత స్థానాల్లో ఉన్నారో మహిళలందరినీ ఒక చోటకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలన్నింటినీ కూడా నేటి తరానికి చెప్పి వాళ్ళందరినీ ఉత్తేజపరిచి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో అని చెప్పి ఒక దశ నిర్దేశం చేసి ఒక ఉమెన్స్ పార్లమెంటు మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి నిర్వహించిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. అందుకే కోడెల శివప్రసాదరావు గారి గురించి మీరు అన్నట్టు ఒక పూట కాదండి, ఆయన చేసిన రాజకీయ పోరాటం, ఆయన చేసిన అభివృద్ధి, అన్నిటికీ మించి కార్యకర్తల పట్ల, పార్టీ పట్ల, నాయకుడి పట్ల, రామారావు గారి పట్ల, చంద్రబాబు గారి పట్ల ఆయనకున్న నిబద్ధత, ఆయనకి సిద్ధాంతం పట్ల ఆయనకున్న బలమైన గౌరవం ఈ తరానికి కాదండి, రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి. సో ప్రజలు మీరు చెప్పినవన్నిటికీ కంటిన్యూషన్గా ఒక చిన్న పాయింట్ కూడా నేను కూడా యాడ్ చేస్తాను. పల్నాడు ప్రాంతం నుంచి వచ్చిన నేను మీ ఫాదర్ గురించి చెప్పాలి అంటే అది నేను ఒక్కడిని చెప్తుంది కాదు, పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చెప్పే మాట, కోటప్ప కొండ మీద అక్కడ ఆ శివయ్య ఉన్నాడు, ఇక్కడ కొండ కింద మాకొక శివయ్య ఉన్నాడు అనేది సింపుల్గా 3 వాక్యాల్లో మాత్రమే చెప్పగట్టం. అంటే అక్కడ కొండ మీద ఉన్నటువంటి శివయ్యతోటి కోడెల గారిని పోల్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే అక్కడ పల్నాడు ప్రాంతంలో ఉండి మీరు అన్నట్టు, మీరు దానికి చెప్పేటట్టుగా కొండ మీద కోటయ్య ఉన్నాడు, కోటలో మా కోడెలు ఉన్నాడు. అవును, అంటే మాకు ఏదైనా ఇబ్బంది వస్తే దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడు ప్రత్యక్షంగా కనపడ్డు కాబట్టి మాకు ఇక్కడ ఉన్నాడు, ప్రత్యక్షంగా కనబడే కోడెల దగ్గరికి వెళ్దాం. అవును, అన్నిటికి మించి చివరికి ఆ కోటయ్య స్వామి కూడా తన దగ్గరికి వచ్చే భక్తులు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చడానికి కోడెలనే మార్గంగా ఎంచుకున్నాడు. అవును, ఈరోజు కోటప్ప కొండకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ నిర్మాణం కానీ, కోటప్ప కొండ మీద మీరు చూస్తున్న దాన్ని ఒక అంటే కుటుంబంతో సహా ఆనందంగా రావాలి అని చెప్పి టెంపుల్ టూరిజం అండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ డివోషనల్ యాక్టివిటీ, ఇట్ షుడ్ బి ఏ టూరిస్ట్ యాక్టివిటీ ఆల్సో. అంటే ఆహ్లాదంగా ఒక ఆదివారం రాగానే దర్శనం చేసుకొని కుటుంబంతో ఉండాలని చెప్పని నేను అంతకుముందు నేను ఎప్పుడు ఇట్స్ లైక్ ఏ ఫర్ మీ ఆల్సో ఇట్స్ ఇన్స్పిరేషన్ అండి. ఎక్కడైనా భగీరథుడు మన గంగని ఆకాశం నుంచి భూమికి తీసుకొచ్చినట్లు కోడెల శివప్రసాదరావు గారు కింద నీళ్ళని కోటయ్య స్వామి కోసం కింద నుంచి కొండ పైకి తీసుకెళ్లారు. అవును. అంటే సో ఇలా మీ ఫాదర్ గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఆయన రాజకీయ వారసుడిగా మిమ్మల్ని ప్రజలు గుర్తించాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటి? నేను కోడెల శివప్రసాదరావు గారిని అంటే ఇంతకు ముందే మిమ్మల్ని చూడంగానే చెప్పాను, నేను మిమ్మల్ని చూడంగానే నాకు కోడెల గారిని చూసినట్టే ఉందండి అన్న. అలా ప్రతి ఒక్క కార్యకర్త కానీ సామాన్య ప్రజలు ఆ విధంగా ఫీల్ అవ్వాలి అంటే మీలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటి? కోడెల గారికి తీసిపోకుండా నేనున్నాను, బడుగు బలహీన వర్గాల వారికి పల్నాడు ప్రాంతం తిరిగి పూర్వ వైభవం రావాలి అంటే కోడెల వారసులుగా మిమ్మల్ని మేము కన్సిడర్ చేయాలి అంటే మీ మీద మాకు ఎలాంటి, మీ గురించి మీరు చెప్పండి. అంటే అండి ఇక్కడ మీరు ఎలాంటి నమ్మకం మాకు కలగాలంటే నేను అంటే మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే ముందండి, నేను కోడెల బిడ్డగా డాక్టర్ గారు అబ్బాయిగా ఉండడానికి చాలా ఇష్టపడతాను, చాలా గర్వపడతాను. ఎందుకంటే మీరు నాకు పదవి ఇష్టమా లేక పదవి లేకపోయినా సరే ఈ గౌరవం ముఖ్యమా అంటే నాకు రెండవది ఇష్టం అండి. ఎందుకంటే పదవులు వస్తేనే మనం రాజకీయం చేస్తాం, పదవులు వస్తేనే మనం అందుబాటులో ఉంటాం, పదవులు వస్తేనే మనం పనులు చేస్తామనే వ్యక్తిత్వం మాకు మా నాన్నగారు ఇవ్వలేదు. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు 1989లో బసవతారకం గారు చనిపోయినప్పుడు ఆమె పేరు మీద బడుగు బలహీన వర్గాలు, పేదలకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరికీ కూడా
క్యాన్సర్ సేవలు అందించాలి అంటే ఎవరు నా కళను నెరవేర్చగలరు? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నామండి, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా. కానీ ఆయన కోడెల శివప్రసాద్ గారిని పిలిచి, బ్రదర్ నాకు ఈ విధమైన కోరిక ఉంది, నా భార్య చనిపోయింది క్యాన్సర్ వ్యాధితో, నా కళను నెరవేర్చు అని చెప్పి ఆయన భుజాల మీద పెట్టారండి. ఆ రోజు ఒకవైపు రాజకీయ పోరాటం, ఇంకొక వైపు అన్నగారి నమ్మకం. 89 నుంచి 11 ఏళ్ల పాటు కష్టపడి నందమూరి తారక రామారావు గారు ఏ ఆశనైతే ఆయన మీద పెట్టుకున్నారో అది నెరవేర్చి ఈరోజు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదండి, భారతదేశానికే కాదు, ఆసియా ఖండంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్గా తీర్చిదిద్దటంలో కోడెల శివప్రసాదరావు గారిది మరవలేని పాత్ర, ఆయన ముఖ్య పాత్ర కూడా మరవలేని పాత్ర. దానికి నేను ఇప్పుడు మీ ద్వారా నేను చెప్పదలుచుకుందా ఏంటంటే అండి, ఆయన కళను నెరవేర్చడానికి ఆయనకి సహకారం అందించింది, ఆయన వెంట నడిచింది ప్రవాసాంధ్రులండి. అవును, ఎక్కువ మంది కాదు, 100కి 90% ఆయన కళ నెరవేరాలి, ఆయనతో పాటు మేము నిలబడాలంటే ఎంతోమంది ఆయనకి పాఠం చెప్పిన టీచర్స్ కానీ, ఆయనతో పాటు చదువుకున్న డాక్టర్స్ కానీ, నందమూరి తారక రామారావు గారి మీద ఉన్న అభిమానులు కానీ, ఇక్కడ స్థిరపడ్డ తెలుగువారు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో మేమందరం భాగస్వామ్యం కావాలి అని చెప్పి 11 ఏళ్ల పాటు 89 నుంచి 2000 సంవత్సరం వరకు కోడెల శివప్రసాదరావు గారు అనేక సార్లు అమెరికా రావటం, తనతో పాటు చదువుకున్న వాళ్ళందరినీ కూడా సహాయం అడిగినప్పుడు అందరూ ముందుకు వచ్చి ఇది ఒక మంచి కార్యక్రమం, మేము కూడా ఇందులో భాగస్వామ్యం అవుతాం అని చెప్పి ఆయన కళను నెరవేర్చారండి. రామారావు గారి ఆశయం నెరవేర్చడంలో అందుకే కోడెల శివప్రసాద్ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రవాసాంధ్రుల గురించి, ముఖ్యంగా అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారి గురించి చాలా గర్వంగా చెప్పేవాళ్ళు. రామారావు గారు నా మీద బాధ్యత పెడితే ఆ బాధ్యతని తమ బాధ్యతలాగా తీసుకున్నారు. నా బాధ్యతని తమ బాధ్యతలాగా తీసుకొని ముందుండి నడిపించారు. ఈరోజు ఎంతో మంది పేదలకి వైద్య సేవలు అందుతున్నాయంటే దానికి కారణం మీరిచ్చిన సహకారం, కోడెల శివప్రసాద్ గారి పట్టుదల, రామారావు గారి ఆశయం. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట, ఒక మనిషి నమ్మి తన మీద ఒక బాధ్యతను అప్పగిస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నావా అధికార పక్షంలో ఉన్నావని చూడలేదండి. ఆయన మన మీద నమ్మకాన్ని ఏ విధంగా నెరవేర్చగలం అని చెప్పి నెరవేర్చారు. అట్లానే రామారావు గారు 97లో చనిపోయినప్పుడు, ఆయన చనిపోయిన సుమారు మీరు చూసుకుంటే 2018లో, అంటే అప్పటికి 21 సంవత్సరాలు, మనిషి చనిపోయిన 21 సంవత్సరాల తర్వాతలో కూడా తన రాజకీయాల్లోకి తీసుకువచ్చి తనకి గౌరవాన్ని కల్పించి తనకి ఎవరైతే స్ఫూర్తిగా నిలిచారో ఆ రామారావు గారి విగ్రహాన్ని ఇంతకుముందు నేను చెప్పినట్లు ఎక్కడ లేని విధంగా తారక రామ సాగర్ ఏర్పాటు చేసి ఆయన రుణం తీర్చుకున్నారు. అట్లానే ఈ మాటను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, పార్టీ పట్ల, రామారావు గారి పట్ల, చంద్రబాబు గారి పట్ల ఏ విధంగా ఒక నమ్మకమైన శిష్యుడిగా పనిచేశారో, ఇటుపక్క కార్యకర్తలకి, నమ్ముకున్న నాయకులకి అదేవిధంగా ఒక ధైర్యాన్ని, ఒక గౌరవాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. ఆయన దూరం అవ్వటం మేము ఊహించింది. దూరమైన తర్వాతలో కూడా మీరు ఒకసారి, ఎందుకంటే మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజు 2019-20 సంవత్సర కాలంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యేలు కూడా భయపెట్టి వైఎస్ఆర్సీపీలోకి లాక్కున్నారు. కొంతమంది వ్యాపారాలను దెబ్బతీసి మీరు గనక పార్టీలోకి రాకపోతే మీ వ్యాపారాన్ని సాగనివ్వమని చెప్పి పార్టీలోకి లాక్కున్నారు. కొంతమంది మీద కేసులు పెట్టి భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పి బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు. ఈ 3 మాకు జరిగినాయండి. ఒకటి, మా పెద్ద దిక్కుని కోల్పోయాం, మా వ్యాపారాలన్నీ ఇబ్బందులు పెట్టి మా మీద అక్రమ కేసులు పెట్టారు, మా వ్యక్తిత్వం హననం చేశారు, అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని బెయిల్ మీద తిప్పారు. ఎక్కడ కూడా ఈ 4 జరిగినప్పుడు 100కి 90% మంది బెదిరినట్టు, లొంగినట్లు మేము లొంగలేదండి, మేము బెదరలేదు. అవసరమైతే వ్యాపారాన్ని పోగొట్టుకున్నాం, మనిషిని పోగొట్టుకున్నాం, కానీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేదు, ఆ విలువల్ని పోగొట్టుకోలేదు. అందుకే వాళ్ళు ధైర్యంగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. నేను నిజంగా మీ నుంచి కూడా ఇలాంటి సమాధానమే, ఒక కోడెల శివప్రసాద్ గారిని అమితంగా అభిమానించేటువంటి వ్యక్తిగా ఆయన లేడు అన్న జీర్ణించుకోలేని పోతున్నాను. అలాంటి పరిస్థితిలో నాకు మీరిప్పుడు చెప్పిన మాటలు నిజంగా మనోధైర్యాన్ని ఇచ్చినాయి. నాకే కాదు, ఇక్కడ మాతో పాటు చూస్తున్నటువంటి S4 వీక్షకులకు కానీ మిగతా ప్రజానీకానికి కూడా ఈ మాటలు డెఫినెట్లీ ఒక రకమైనటువంటి ఎనర్జీ అంటే ఎందుకంటా ఉన్నానంటే అండి, నేను ఇంతకుముందు మాట్లాడినట్లు మీరు చెప్పిన మాటలు నిజమైతే గనక, మాకు డబ్బు సంపాదనే ముఖ్యం అనుకుంటే గనక,
మాకు రాజకీయాలు అవసరాల కోసమే మేము ఉంటున్నట్టయితే గనక ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. 2020 సింపుల్ గా సరెండర్ అయిపోవచ్చు. 2020లో ద సింప్లెస్ట్ ఫార్ములా ఈస్ టు గెట్ సరెండర్డ్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్. అంతే, సేవ్ యువర్ సెల్ఫ్, సరెండర్ యువర్ సెల్ఫ్. బట్ we never have done that. We have taken a fighting spirit, we have taken a inspiration that మాకు పదవి రాకపోయినా మాకు గౌరవం కోల్పోయినా సరే కోడెల శివప్రసాదరావు గారిని మాత్రం బతికించాలి. సో చూస్తున్నటువంటి చాలా మందికి శివరాం గారు ఎంత క్లారిటీ తోటి చెప్పారో మీకు అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. సో సింపుల్గా ఎలిగేషన్ వేయటమే కాదు, కానీ ఆయన క్లారిటీగా క్లియర్గా చెప్పారు. దాంట్లోనే మనకు అర్థమవుతుంది వాళ్ళ నిబద్ధత ఏంటో. అలానే ఆయన ఇంతకుముందే చెప్పినట్టు సింపుల్గా మనీయే అవసరం అనుకుంటే సరెండర్ అయిపోయి ఉండేవాడు. కానీ ఎక్కడ కూడా కోడెల ఫ్యామిలీ ఆ రోజు ఈ రోజు ఏ రోజు సరెండర్ అవ్వలేదు. అది కోడెల రక్తం. కోడెల రక్తం ఏ రోజు తప్పు చేయదు అని శివరాం గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. శివరాం గారు, కోడెల లెగసీ, రాజకీయ వారసత్వం లెగసీని మీరు బలంగా ముందుకు తీసుకెళ్లాలని, మీరు పల్నాడు ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా రాజకీయంగా బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానికానికి, ఇప్పుడు చంద్రయ్య లాంటి చనిపోయినటువంటి వ్యక్తికి తెలుసు, ఇలాంటి వాళ్ళందరికీ కోడెల గారు పోయినా నేనున్నాను, బలంగా మీతో పాటు నడవటానికి నేనున్నాను అని చెప్పేసి మీరు ముందుకు రావాలని, మనస్ఫూర్తిగా మరిన్ని విజయాలను మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అద్భుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా కన్నా కూడా ప్రజల మనిషిగా, మీ నాన్నగారిని ఏ విధంగా అయితే పల్నాడు ప్రాంతంలో ప్రతి ఒక్కరు గుండెల్లో నింపుకొని ఈ రోజుకి కూడా ఆయనే మా దైవం అని కొలుస్తున్నారో, అదేవిధంగా వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా మీ విషయంలో అలానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా గారు, నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, మరొకసారి మీ ద్వారా చెప్పదలుచుకుంటా ఉన్నాను. మాకు పదవులు ముఖ్యం కాదు, ఆప్యాయత, అభిమానం మీ నుండి ఏదైతే కోడెల గారు ఆశించారో, ఏదైతే కోడెల గారు పంచారో దానికోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరితోనూ, పల్నాడులో అందరితో నేను మాట్లాడి చెప్పే మాట ఒకటే, మిమ్మల్ని అందరినీ కోడెల శివప్రసాదరావు గారు వెళ్ళిపోతూ నా గుండెల్లో పెట్టి వెళ్ళారు, నన్ను మీ చేతుల్లో పెట్టి వెళ్ళాడు. కాబట్టి ఇద్దరం మన మీద మనకు అప్పచెప్పిన బాధ్యతని నేను అండదండలు అందించి, ఏ కష్టం వచ్చినా కోడెల శివప్రసాదరావు గారు లాగా ఆయన లోటు తీర్చలేను, కానీ ఆయనకు తగ్గ తనయుడిగా మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. పదవులతో మనకు అవసరం లేదు, పదవి వస్తేనే మీకు పని చేస్తాననే ఆలోచన నాకు లేదు. అందరికీ అందుబాటులో ఉండి ఆయన వారసత్వాన్ని, ఆయన ఆలోచనల్ని అమలు చేసే భాగంలో నాకు మీ సహకారం అందించాలని చెప్పి నన్ను కలిసిన, నేను మాట్లాడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరితో కూడా ఇప్పుడు అంటూ ఉంటాను. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం 15 నెలలు పూర్తి కావాల్సిన సందర్భంగా, రాష్ట్రం వెనకబడిపోతున్న సందర్భంలో ఇక్కడున్న ప్రవాసాంధ్రులందరూ, ముఖ్యంగా అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళ సమయాన్ని, వాళ్ళ మేధస్సుని పార్టీ పట్ల, తెలుగు నేల పట్ల, తెలుగుదేశం పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని గత ఎలక్షన్లో నిరూపించారు. అక్కడికి వచ్చి ఈరోజు తెలుగు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే దాంట్లో కీలక పాత్ర పోషించిన వాళ్ళు ప్రవాసాంధ్రులు. వాళ్ళ ఆశయాలకు తగ్గట్టు చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం, అన్నిటికీ మించి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో 20 ఏళ్ళు వెనకబడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని 1 సంవత్సర కాలంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు, అన్నిటికీ మించి సుప్రసిద్ధ సంస్థలు గూగుల్ కానీ, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, నిన్నటికి నిన్న ఎయిర్ బస్ వాళ్ళు కూడా భారతదేశానికి మేము పెట్టుబడులు పెట్టాలి అంటే ఎక్కడికి రావాలంటే లోకేష్ గారు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర సమావేశపరిచి ఆంధ్ర రాష్ట్రం మీకు స్వాగతం పలుకుతుంది అని చెప్పడం తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం. అన్నిటికీ మించి నేను కోరుకునేదల్లా ఏంటంటే, ప్రవాసాంధ్రులు మీరు కూడా కొంత సమయాన్ని మన రాష్ట్రం కోసం గత సంవత్సర కాలంలో ఏ విధంగా అయితే కేటాయించారో ఆ సహకారం, ఆ మద్దతు రాబోయే రోజుల్లో కూడా ఉండాలి. జీవితంలో మీరందరూ
వెనక్కి తిరిగి ఏ విధంగా మన నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ టంగ్, నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్, నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ అంటే అమ్మని, మన కన్న నేలని, మనకి అన్నం పెట్టిన భాషని మర్చిపోవద్దని చెప్తూ ఉంటాం. అదేవిధంగా మీ సహకారం అక్కడ మా అందరికీ కావాలి. మీరందరూ కలిసి మనందరం కూడా మళ్ళా పోయిన గౌరవాన్ని, పోయిన మన స్థానాన్ని మనం సంపాదించుకునే క్రమంలో మీ అందరి సహకారం కావాలి మీ ద్వారా కోరుకుంటూ, మంచి అవకాశాన్ని మీ ద్వారా అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చిన S4 మీడియా వారికి వ్యక్తిగతంగా మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ముగించే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను కోడెల శివరాం గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అని చెప్పేసి ఒక మిత్రుడికి చెప్పినప్పుడు న్యూజెర్సీ నుంచి, ముగించే ముందు ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఈ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నేను మొన్ననే శివరాం గారిని న్యూజెర్సీలో కలిశాను. అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది నిజం కన్నా. నేను విన్న శివరాం గారి మీద కానీ కోడెల కుటుంబ సభ్యుల మీద నేను విన్నది, శివరాం గారిని కలిసిన తర్వాత నా ఒపీనియన్ పూర్తిగా మారిపోయింది. వారి కుటుంబం ఏ రోజు తప్పు చేయదు అని నేను ఈరోజు బలంగా నమ్ముతున్నాను అని చెప్పేసి మిత్రుడు ప్రత్యేకంగా నాకు కాల్ చేసి చెప్పాడు. అలానే ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అదే అభిప్రాయం తెలియజేస్తారని మనస్ఫూర్తిగా బలంగా నమ్ముతున్నాను. నా ఒపీనియన్, పర్సనల్గా నా ఒపీనియన్ మీరు అడిగారు అంటే నేను ఏమైనా వినని, కానీ ఈరోజు నాకంటూ ఒక పూర్తి క్లారిటీ వచ్చింది. అలానే ప్రతి ఒక్కరికి వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మా కోసం టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.